నమస్కారం. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ను అక్కడి ఉగ్రవాదులను చావు దెబ్బ తీసింది భారత్. ఈ ఆపరేషన్ తర్వాత అమాయకులనే లక్ష్యంగా చేసుకుని కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్తాన్ కు అక్కడి సైనిక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసి భారత తన సత్తాను చాటింది. అయితే ప్రత్యక్ష యుద్ధంతో ఎదుర్కోలేక ఇప్పుడు పాకిస్తాన్ కొత్త మార్గాన్ని ఎంచుకునింది. అదే సైబర్ యుద్ధం. మన భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా సైబర్ దాడులకు ప్రయత్నిస్తున్నారని మన నిఘా సంస్థలు హెచ్చరిస్తూ ఉన్నాయి. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్ని ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పై పాకిస్తాన్ సైబర్ దాడులకు తెగబడింది. ఏకంగా 15 లక్షల భారత వెబ్సైట్లపై దాడులు జరిగినట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం గుర్తించింది. అయితే కేవలం 0.01% పాక్ దాడులు మాత్రమే విజయవంతమయ్యాయని, మిగిలిన 99.99% సైబర్ దాడులను తాము సమర్థంగా తిప్పికొట్టినట్లు అధికారులు వెల్లడించారు. భారత్ లోని ముఖ్యమైన వెబ్సైట్లే లక్ష్యంగా ఏకంగా 15 లక్షలకు పైగా సైబర్ దాడులు జరిగినట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం గుర్తించింది. ఈ దాడులకు పాల్పడిన 7 అడ్వాన్స్డ్ పర్సిస్టెంట్ థ్రెట్ ఏపీటీ గ్రూప్లను కూడా గుర్తించినట్లు తెలిపింది. కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ అంగీకరించిన తర్వాత కూడా భారత ప్రభుత్వ వెబ్సైట్లు భారీగా సైబర్ దాడులు ఎదుర్కొంటున్నాయని అధికారులు వెల్లడించారు. సైబర్ దాడులు తగ్గినా పూర్తిగా ఆగలేదని పేర్కొన్నారు. ఈ సైబర్ దాడిలో భాగంగా డాన్స్ ఆఫ్ ద హిల్లరీ అనే పేరుతో ఒక ప్రమాదకరమైన మాల్వేర్ ను పాకిస్తాన్ వ్యాప్తి చేస్తుందంటూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు కూడా చేస్తూ ఉన్నారు. ఈ వైరస్ వీడియో ఫైల్స్ లేదా డాక్యుమెంట్స్ రూపంలో వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఈమెయిల్స్ ద్వారా వస్తుందని, ఇది చాలా ప్రమాదకరమని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని కొన్ని వార్తా పత్రికలు కూడా ప్రచురించాయి. ఫైల్స్ లేదా లింక్లను ఓపెన్ చేస్తే ఈ మాల్వేర్ మీ ఫోన్ లేదా కంప్యూటర్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఇది మీ సున్నితమైన సమాచారాన్ని దొంగలించగలదు. బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు, వ్యక్తిగత ఫైల్స్, డివైస్ ను రిమోట్ గా కంట్రోల్ చేయడం వంటివి చేయగలదు. ముఖ్యంగా tasksch.exe అనే ఫైల్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ పోస్టులో హెచ్చరిస్తూ ఉన్నారు. మొదట్లో డాన్స్ ఆఫ్ ద హిల్లరీ అనేది ప్రధానంగా వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా వ్యాపించిన అబద్ధపు సందేశం. ఈ సందేశం సాధారణంగా డాన్స్ ఆఫ్ ద హిల్లరీ అనే టైటిల్ తో ఉన్న వీడియోను తెరవవద్దని వినియోగదారులను హెచ్చరిస్తూ, అది ఓపెన్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ ను ఫార్మేట్ చేసే వైరస్ తో సోకుతుందని ప్రచారం జరిగింది. ఇది ఒక క్లాసిక్ చైన్ మెసేజ్. భయాందోళనను సృష్టించడానికి ఈ భయంతో వినియోగదారులు వారి ఫోన్లో ఉన్న లేదా సోషల్ మీడియాలో ఉన్న కాంటాక్ట్స్ కి ఈ మెసేజ్ ను ఫార్వర్డ్ చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇది ఫోన్లను ఫార్మేట్ చేసే వీడియో లేదా వైరస్ కాదు, ఒక పెద్ద మోసం. డాన్స్ ఆఫ్ హిల్లరీ గురించి గూగుల్ సెర్చ్ లో సర్చ్ చేసిన తర్వాత అక్టోబర్ 2017లో కూడా ప్రాచుర్యంలో ఉనిందని, ఇది ఒక నకిలీ సందేశం అని నిర్ధారించాము. 2017 సంవత్సరం ప్రచారంలో ఉన్న పోస్ట్ లో దయచేసి డాన్స్ ఆఫ్ ద హిల్లరీ అనే వీడియోను తెరవవద్దని మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ తెలియజేయండి. ఇది మీ మొబైల్ ఫోన్ ను ఫార్మాట్ చేసే వైరస్. జాగ్రత్త, ఇది చాలా ప్రమాదకరమైనది. వారు ఈరోజు BBC రేడియోలో దీనిని ప్రకటించారు అంటూ రాసి ఉంది. అయితే ఇది పూర్తిగా ఒక అబద్ధపు ప్రచారం అని సైబర్ నిపుణులు తేల్చారని కూడా తెలుస్తోంది. ఈ మెసేజ్ తర్వాత రోజుల్లో డాన్స్ ఆఫ్ పోప్, భారతదేశంలో సోనియా డీజ్ ఓన్స్ రాహుల్ అంటూ ఎన్నో రకాలుగా ప్రాచుర్యం పొందింది. ది డాన్స్ ఆఫ్ హిల్లరీ 2017 నుండి ప్రజలలో తప్పుడు సమాచారాన్ని సృష్టించడానికి సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న ఒక పాత మాల్వేర్ ఫైల్. ఇది ఫేస్బుక్ గ్రూప్ల ద్వారా ప్రచారంలోకి వచ్చింది. చివరికి ఇప్పుడు కొన్ని వార్తా సంస్థలు కూడా దీనిని నిజంగా నమ్మి ప్రజలకు వార్తగా అందిస్తూ ఉన్నాయి. ది డాన్స్ ఆఫ్ హిల్లరీ అంటూ మెసేజీలు పంపడానికి గల కారణాలు ప్రజలలో భయాందోళనలు సృష్టించడం. అయితే ఒకవేళ నిజంగానే సైబర్ దాడికి గురి కాకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలియని లింకులు లేదా అటాచ్మెంట్లపై క్లిక్ చేయకుండా ఉండండి. ముఖ్యంగా అవి అత్యవసర హెచ్చరికలు అని చెప్పుకుంటే లేదా డాన్స్ ఆఫ్ ది హిల్లరీ వంటి శీర్షికలతో వస్తే వెంటనే దాన్ని డిలీట్ చేసేయండి. ఏదైనా ఆందోళన కలిగించే సందేశాలు వచ్చినప్పుడు విశ్వసనీయ వార్తా సంస్థలు లేదా అధికారిక ప్రభుత్వ ప్రకటనలను మాత్రమే నమ్మండి. తెలియని వారి నుండి సందేశాలు లేదా ఈమెయిల్స్లలో ఫైళ్లను తెరవకండి, క్లిక్ చేయకండి. ఆపరేటింగ్ సిస్టమ్ మరియు యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోండి. బలమైన భద్రతా చర్యలతో మీ ఆన్లైన్ ఖాతాలను రక్షించుకోండి.